మాదాపూర్ హెచ్ఐసిసిలో కెడ్రాయ్ తెలంగాణ స్టేట్ కాన్ 2024ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెడ్రాయ్ సభ్యులు వచ్చి ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ గుర్తింపు వచ్చిందని, పెట్టుబడి పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. కెడ్రాయ్కు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 2-3 నెలల్లో రేడియల్ రింగ్ రోడ్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. బిల్డర్ల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కెడ్రాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈరోజు కాన్ఫరెన్స్లో ఎంతోమంది వక్తలు ప్రసంగాన్ని ఇస్తారని, బిల్డర్లు వాటిని అనుసరించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుని బిల్డర్ల ముందుకు పోవాలని సూచించారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెడ్రాయ్ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ ప్రేమసాయిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, ఇతర కెడ్రాయ్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డర్లు పాల్గొన్నారు. Definitely, you will keep your suggestions in mind. Also, to lower the burden of stamp duty, definitely will keep it in mind. And revision of master plans, definitely will keep in mind. You know, మీ చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారు ఒకటే అప్పీల్ చేస్తుంటే, వెంకటరెడ్డి గారికి నాకు మీరు లిఖితపూర్వకంగా ఇవ్వండి. డెఫినెట్లీ కొంతలో కొంత యూ విల్ సీ ఏ మూవ్మెంట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. రాష్ట్ర నలుగుల నుంచి మీరు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ ఆఫ్ క్రెడాయ్కి వచ్చారు. మరి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ, మెనీ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్, మెనీ ఆఫ్ యువర్ రిలేటివ్స్. ఐ విష్ యూ వెల్. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి, మీ బిజినెస్ బాగుపడాలి. మరి అదేవిధంగా వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎ బూమింగ్ ఎకానమీ, for a booming construction and real estate industry, our government will do it. Hyderabad gaani, Telangana gaani, we are blessed with moderate climate, oka cosmopolitan culture. We have enormous youth, which of course we have to improve the skilling standards, which we are going to do now. We will provide you perfect law and order situation. We will provide you a transparent government. We will provide you world-class infrastructure. మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేట్, మీ కన్స్ట్రక్షన్ ఎదగడానికి మా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. కావాల్సిన శుభవార్త, మాకున్న అంచనాల మేరకు, అసెస్మెంట్ మేరకు, హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు సీ అనదర్ రియల్ ఎస్టేట్ బూమ్ నౌ. డెఫినెట్లీ మా గవర్నమెంట్, ఇప్పుడు వెంకన్న చెప్పిండు, గతంలో గవర్నమెంట్స్ ఎట్లున్నాయి, మాది చాలా డెమోక్రటిక్ గవర్నమెంట్. ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్ 24/7. ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పారదర్శకంగా మా పనితీరు ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ యాక్సెసిబుల్. అండ్ మీకు మీ వ్యాపారాన్ని కానీ, మీ కన్స్ట్రక్షన్ కానీ, మీ రియల్ ఎస్టేట్ కానీ ఏ ఆటంకాలు ఉన్నా మేము టీం వర్క్తో ముందుకు పోయి అది రిజాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నాను. మన మురళీకృష్ణారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు అబౌట్ గ్రోత్ కారిడార్, అబౌట్ రిమూవింగ్ 25% బిల్డింగ్ కవరేజ్ రెస్ట్రిక్షన్ ఇన్ పెరి అర్బన్ జోన్స్, అబౌట్ అలౌయింగ్ ఫార్మ్ లేఅవుట్స్ అండ్ రిక్వెస్టింగ్ టు కన్సిడర్ ఎగ్జంప్షన్ ఫర్ అప్రోచ్ రోడ్ wherever village settlement exists. I personally think it's very justified. Especially ఇది మీరు అడిగిన కొన్ని విషయాలు, అఫోర్డబుల్ హౌసింగ్ విషయము, జోనింగ్ రెగ్యులేషన్స్, ఆల్సో మేకింగ్ కామన్ జోనింగ్ రెగ్యులేషన్ ఫర్ ఆల్ మున్సిపాలిటీస్ అక్రాస్ ద స్టేట్ ఇంక్లూడింగ్ GHMC. I think very justified. మీ డిమాండ్, I think me and Venkatreddy garu will in the government, we will raise it at the right level to help you in this. And skill development, మీరు చూసుంటారు, మేము అధికారంలో వచ్చి 8వ మాసం డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం. ఇది ఆగస్ట్ నెల. 8 months లో ఎంత సీ చేంజ్ వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ప్రత్యేకంగా మేము కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ ఆ సమస్య తీర్చడానికి, అదేవిధంగా ఇండస్ట్రీకి రైట్ టాలెంట్, రైట్ లెవెల్ ఆఫ్ స్కిల్డ్ యూత్ అందించడానికి
ఒక స్పెషలైజ్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామంటే మా ప్రభుత్వం దాని మీద ఎంత సీరియస్గా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చూస్తాం. వ్యాప్తంగా అన్ని క్రెడైట్ చాప్టర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం, మీరు ఇంత సంఖ్యలో మీరు వచ్చి ఒక రోజంతా కాన్ఫరెన్స్ చేసుకుని మీ సమస్యలు మీ ఇష్యూస్ డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం. తప్పనిసరిగా మీ అందరికి కూడా మీ వ్యాపారానికి మీరు చేస్తున్న బిల్డింగ్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ రియల్ ఎస్టేట్కి అవర్ గవర్నమెంట్ ఈస్ విత్ యూ అనే స్పష్టంగా నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. తెలంగాణలో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 48% అర్బనైజేషన్ జరిగింది. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సినారియోలో రాష్ట్ర ప్రగతికి మీ అందరిది చాలా కీలక క్రియాశీలక పాత్ర. నేను వెంకటరెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వాములుగా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను మీకు. మేమేదో గవర్నమెంట్ మీరేదో బిల్డర్స్ అని కాదు, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. రాష్ట్ర అభివృద్ధికి మేము పార్ట్నర్స్ గానే మేము భావిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని గమనించి తప్పనిసరిగా వీ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు యువర్ రిక్వెస్ట్. మీరు కరీంనగర్ లో బిల్డర్ కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, మరి ఇంకా మారుమూల ప్రాంతమైనా సరే, హైదరాబాద్ అయినా సరే, వీఆర్ విత్ యూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, వీ విల్ డెఫినెట్లీ టేకప్. రియలీ మనం చాలా గర్వపడాలి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా కొత్త రాష్ట్రంగా దేశంలోనే అత్యంత వేగవంతంగా గ్రోత్ స్టోరీ ఉన్న రాష్ట్రం. సరే, మెయిన్ ఫోకస్ మేబీ ఆన్ హైదరాబాద్, బట్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఎంటైర్ తెలంగాణ has the potential for really high rate of growth. మరి నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నా. మీలో చాలా మందికి చాలా ఏళ్ళు దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా గెలిచిన వ్యక్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, సపరేట్ తెలంగాణలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా మరి అధ్యక్షుడే ఉన్నా. నేను చాలా స్పష్టంగా మీకు మాటిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మీకు మీ గ్రోత్కి, మీ బిజినెస్ యాక్టివిటీకి, మీ కన్స్ట్రక్షన్కి, మీ బిల్డింగ్ యాక్టివిటీకి, మీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీకి మా ప్రభుత్వం అన్ని విధాలుగా వీఆర్ విత్ యూ అని చెప్పి చాలా స్పష్టంగా ఐ హావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ Hyderabad will be, and I am going by your tagline for today's meeting. I think Telangana going global is your tagline. I have undoubtedly Hyderabad and Telangana will be of global recognition. నిస్సందేహంగా మనం భారతదేశంలో పోటీ పడడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది, వస్తుంది. అదేవిధంగా యావత్ తెలంగాణలో కూడా ఐ బిలీవ్ గ్రోత్ రేట్ విల్ బి అన్మాచ్డ్ ఇన్ దిస్ కంట్రీ. నేను గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే టుడే హైదరాబాద్ హ్యాస్ గ్లోబల్ స్టాండర్డ్ world-class infrastructure because of our activity then. Whether you talk of GMR Airport or Outer Ring Road or PV Narasimha Expressway or Hyderabad Nagaraniki Godavari Nadi Jalalu gaani, Krishna Nadi Jalalu gaani, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన, మెట్రో పనులు మొదలుపెట్టిన,
ఆనాడు మేమే చేసినాం. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మీ అందరం కొలీగ్స్ గా వీఆర్ ఆల్సో ప్లానింగ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మెనీ స్టెప్స్ దట్ విల్ టేక్ హైదరాబాద్ అండ్ తెలంగాణ టు ద గ్లోబల్ మ్యాప్. మీరు చూస్తుంటున్నారు. రాగానే మా కార్ ఎక్కేసరికి మాకు 2 గంటల టైం కూడా అంతమంది విజిటర్స్. నేను అడిగిన ఎక్కడ పోయింది 10 ఏళ్ళకి ఇన్ని సమస్యలు ఎక్కడికి ఎందుకు పాత సమస్యలు చెప్తున్నాను. మరి అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్? మినిస్టర్ చెప్పుకుందామంటేనే వాళ్ళ పవర్స్ లేవా? ఉన్నాయా 2 పవర్స్. ఒక పవర్ ఏమో ప్రగతి ఫామ్ హౌస్ లో ఎప్పుడో ఒకసారి 3 నెలలకు 6 నెలలకు వస్తున్నాయి. సెక్రటరీ 15 నెలల 5-6 సార్లు కూడా రాలేదు. ఇక చిన్న యువరాలు కలవాలంటే ఆయన ఎప్పుడు విదేశాలలో సెల్ఫీలు ఇంగ్లీష్ లో మాట్లాడే దానిపై మీరు ఏగలవారు కదా. అంటే నేను ఉన్న మాట తెలంగాణ ఆశతో చెప్తున్నాను మీకు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా, రైస్ ప్రొక్యూర్మెంట్ లో కూడా గత ప్రభుత్వం అంటే మిస్ అయిన దాన్ని వాంటెడ్లీ చేసిన దాన్ని కూడా రికవర్ చేయించాడు. ఆయన ఒక ఇండియా కోసం MiG-21 ఫైటర్ కాకుండా, వార్లో పాల్గొని కాకుండా ఇలా గవర్నమెంట్ లో కూడా ఆయన ఒక ఆనెస్ట్ లీడర్ గా మా అందరికి కూడా రోల్ మోడల్ గా ఉంటూ చేస్తున్నాం. మీ అందరికి ఒకటే అభినందిస్తున్నాం. ఈరోజు మా సీఎం గారు, మేము ఎప్పుడైనా ఏ సమస్యలు, కొన్ని సమస్యలు చెప్పాను మన మీ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి గారు, ఇంకా ప్రేమసాగర్ రెడ్డి గారు, డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయి. మా దగ్గర కూడా చాలా మంది 8 మంత్స్కి వెళ్ళి వస్తున్నారు. నేను చాలా మంది ఆఫీసర్లు చెప్తున్నాం, ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత 15% రిలీజ్ చేయాలంటే అదొక బాధ. ఫస్ట్ పర్మిషన్ ఒక బాధ. దీని అన్ని కూడా ఏ విధంగా చేయాలో మీరు రిటర్న్ గా ఇస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియర్ మినిస్టర్స్ క్యాబినెట్ లో డిస్కస్ చేసి డెఫినెట్ గా మీ అందరు కూడా ఈజీ యాక్సెస్ గా ఉంటూ తెలంగాణని డెవలప్ చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎక్కువ మా మీద ఎక్కువ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద ఎక్కువ ఉన్నది. రేపేమైనా ఇప్పటికీ 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. మేము వెల్ఫేర్ స్కీమ్స్ కు దగ్గర 50,000 కోట్లు పెడితే మంత్లీ ఈ 8 months లో 47,000 crores గత 10 years చేసిన ప్రిన్సిపల్ అండ్ ఒరిజినల్ బ్యాంక్ లోన్స్ కట్టడం జరిగింది. 47,000 crores. అందులో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడం జరిగిపోయింది, కూలిపోవడం జరిగింది. ఇయర్స్ కింద ఒక లైన్ మార్క్ రాలేదు. అందుకని అది అలా కాకుండా ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తున్నాం, కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం, డిసిప్లిన్ గా ఆనెస్ట్ గా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడు ఎవరైనా సరే, ఏ బిల్డర్ అయినా సరే, ఏ మినిస్టర్, మాలాంటి వారి సీనియర్ మినిస్టర్ దగ్గర రండి. డెఫినెట్ గా మీ సీఎం గారి దగ్గరికి, సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్లో ఉంటే మేము పరిష్కరిస్తాం. మీకు ఒకటే ఇస్తున్నాం, ఒకటే మాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎందుకుందంటే ఆ రోజు అలాంటి వారు అవసరం ఉంటే తెలంగాణ కోసం మినిస్ట్రీ కూడా రిజైన్ చేసినాం, మాకు తెలంగాణ రావాలని. చాలా సంతోషం. ఈ కాన్ఫరెన్స్ ఇస్తున్నాం. తప్పకుండా ఎనీ టైం 24 hours నాతో అయ్యే పని నేను. ఇరిగేషన్కి ఏమైనా సంబంధించిన పర్మిషన్స్ కానీ, అక్కడ ఆఫీసర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టా, డిలే అయినా మా సీనియర్ కొలీగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిపోతాం. ఇంకా వేరే విషయాలు ఉంటే క్యాబినెట్ లో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సూర్యబాబు గారు తప్పకుండా మరొకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ ని డెవలప్ చేసుకుంటే వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ని చూడాలనేది మా కోరిక. తప్పకుండా హైదరాబాద్ మనం అమెరికా పోయినప్పుడు ఎంతో మంది ఇన్వెస్టర్స్ తెలంగాణ చిన్న పెద్ద కంపెనీలే, తెలంగాణ చెందిన కంపెనీ వాళ్ళు సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అందరం కూడా వెల్కమ్ చెప్తాం. ఎయిర్పోర్ట్ లో మీకు ఎన్నో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి పెట్టా అని సీఎం గారు కూడా అదే చెప్పారు. మీరు రండి, మీ ఇన్వెస్ట్మెంట్ సపోర్టు వచ్చే 4th సిటీలో కానీ, స్పోర్ట్స్ అకాడమీ కానీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలంటే మీ బిల్డర్స్ సపోర్ట్ అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ
మరొకసారి క్రెడిట్ తెలంగాణ వారికి మనం ఆహ్వానించి మీ అందరిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మోడళ్లను ఈరోజు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి గతంలో మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ చేపట్టి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి అదే సేమ్ టైంలో జిఎంఆర్ ఏర్పాటు కూడా ల్యాండ్ ఎక్వేషన్ స్పీడప్ చేసి 24 months డెడ్ లైన్ పెట్టుకొని ఆ రెండు పూర్తి చేయడం, దానికి ప్యారలల్ గా పివి నరసింహ ఎక్స్ప్రెస్ వేని కరెక్ట్ చేస్తూ అప్పుడే ఒక రేంజ్ మైండ్ స్పేస్ తప్ప కోకాపేట ప్రాంతంలో లేవు. అవన్నీ కూడా డెవలప్మెంట్ కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మేమందరం ఎమ్మెల్యేస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆ రోజు డిసిషన్ తీసుకుంది. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ రైజ్ మైండ్ స్పేస్ కి పరిమితం చేస్తూ దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మళ్ళా దానికి తోడు ఆఫ్టర్ 10 years తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ గా 16 రేడియల్ రోడ్స్ తీసుకొని అవన్నీ కూడా డిపిఆర్ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. దానికి లోన్ కూడా అప్లై చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ షేర్ తో పాటు. రీజనల్ రింగ్ రోడ్ అప్పుడు ఓఆర్ఆర్ హైదరాబాద్ గేమ్ చేంజర్ గా మారి హైదరాబాద్ ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో ఇలా రీజనల్ రింగ్ రోడ్ ఒక సూపర్ గేమ్ చేంజర్ గా దాన్ని 2-3 months లోనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ముచ్చెల్ల ఫార్మాసిటీ 4th state గా 4th city గా అక్కడే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. అది మా ఆపోజిట్ హైటెక్స్ కమ్స్ అండర్ మై డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్. అది హైటెక్స్ కూడా మా డిపార్ట్మెంటే. అక్కడే కూర్చొని గౌరవనీయులు సీఎం గారు మేము నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఇక్కడే కట్టాలనుకున్నాం. కానీ సిటీని అంతా కూడా ఒక సైడే కాకుండా అటు సైడ్ సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ఆ నిర్ణయం తీసుకొని ఇక్కడ 32 acres ల్యాండ్ ఇంకా మాది ఉన్నది R&D డిపార్ట్మెంట్. ఇక్కడ కాకుండా అక్కడ కట్టాలని నిర్ణయించుకొని ఫౌండేషన్ వేసుకొని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని దాని చైర్మన్గా ఆనంద్ మహేంద్ర అనే ఇండస్ట్రీస్ పెట్టుకొని అక్కడే ఒక స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేసి బీసీసీఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్లో ఏ విధంగా అహ్మదాబాద్ లో నిర్మించిందో అలాంటి ఒక క్రికెట్ స్టేడియం కూడా తీసుకురావాలని గౌరవ సీఎం గారు అప్రోచ్ చేసి బీసీసీఐ గారిని అప్రోచ్ కూడా కావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, ఈ లింక్ రోడ్స్ పాటు మీకు చెప్పిన డిస్టిక్ లెవెల్లో ఉన్న సమస్యలు మా సీనియర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము సీఎం గారు కూడా మాతో ఫ్రెండ్లీగా గతంలో మాదిరిగా అప్పుడు రాజు యువరాజు ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా మేమందరం కూడా ఒక టీం వర్క్ గా పనిచేస్తున్నాం. అప్పుడు కావాలంటే వాళ్ళిద్దరితో కలిస్తేనే మీకు పనులు అయ్యాయి. వాళ్ళిద్దరిని కలవాలంటే మీదో 5-6 బిల్డర్లు తప్ప ఎక్కువ మందికి అపాయింట్మెంట్ ఛాన్స్ ఉండకపోతుంది. కానీ మా దగ్గర ఇంక్లూడింగ్ మా సీఎం నుంచి మొదలు పెడితే మా వరకు 24 hours సింగిల్ విండో కాదు మరి 24 hours